గోంగూర పచ్చడి ఎప్పుడు చేసుకున్నా సరే అద్భుతమైన రుచితో భలే బావుంటుందండి. ఇంకా అలాంటి గోంగూర పచ్చడి కోసం తవా పెట్టేసుకొని, ఓ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 10-15 పచ్చిమిర్చి, తర్వాత మనము కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి గోంగూర వేసుకొని మంచిగా మగ్గించేసుకుంటామండి. చక్కగా మగ్గిపోయింది. కొంచెం చల్లారనిచ్చి ఫస్ట్ పచ్చిమిర్చిని సెపరేట్ చేసేసుకొని దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మనం దంచుకుంటాము కచ్చాబచ్చా. ఇప్పుడు ఓ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా కొంచెం గ్రైండ్ చేసుకొని, ఒక ఆనియన్ మనము స్లైసెస్‌లో కట్ చేసుకుంటే అది కూడా వేసుకొని కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం మగ్గించి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకుని జస్ట్ మనము మెదుపుకున్నట్టుగా చేసుకుంటామండి. మంచిగా మొత్తం అంతా నలిగిపోయింది. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. అదే మిక్సీ జార్‌లో వేసుకుంటే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతుంది. మనం రోట్లో గానీ ఈ విధంగా కలర్‌లో గానీ వేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుందండి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో పోపు, అదే విధంగా ఆనియన్ పీసెస్ మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేయడమేనండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుని కొంచెం అట్లా నెయ్యి వేసుకుని తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందో చెప్పలేను. చేసుకుంటాం కూడా చాలా చాలా సింపుల్ అండ్ రుచి చూస్తే